ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ రెసిపీని టేస్టీగా హెల్తీగా తాగుతూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలాగో ఒక మంచి టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కాల్షియం తక్కువగా ఉన్న, ఐరన్ తక్కువగా ఉన్న, మీ ఎముకలు బలంగా లేకపోయినా మీరు డైలీ డైట్లో యూజ్ చేయండి. చాలా హెల్తీగా ఉండవచ్చు. పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా ఒక గిన్నెలోనైతే కొన్ని పాలను అయితే వేడి చేసుకోండి. ఒక గ్లాస్ పాలు దాకా. గ్లాస్ పాలు అయితే పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగా ఇదే గిన్నెలో ఒక 1 గ్లాస్ అయితే వాటర్ తీసుకోండి. తీసుకొని వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ ఈ విధంగా తీసుకున్నాక ఈ నీళ్లు మరిగేలోపు మాత్రం 2-3 స్పూన్స్ రాగి పిండిని తీసుకొని జారుగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఈ రాగి పిండి మిశ్రమాన్ని మరిగే నీటిలోనైతే వేసుకోవాలి. ఇలా వాటర్ మసులుతున్నప్పుడు ఈ రాగి పిండి మిశ్రమాన్ని దీంట్లో కలిపేసేయండి. దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ రాగి పిండిని కొంచెం చిక్కబడేదాకా ఈ విధంగా కరగనేయాలి. తర్వాత వచ్చేసి మనమైతే నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను మిక్సీ పట్టేసుకుందాం. నేను డ్రై ఫ్రూట్స్ వేసాను చూడండి. పొద్దుతిరుగుడు గింజలు, ఖర్జూర, వాల్నట్స్, బాదం, జీడిపప్పు అలాంటివి అయితే వేసుకోకండి, మళ్ళీ వెయిట్ పెరుగుతారు. వీటినైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. బాదం పప్పులను అయితే మిక్సీలో వేసేటప్పుడు తొక్క తీసుకోవాలి. నేనైతే తీసుకోలేదు, మీరైతే తీసుకొని వేసుకోండి. ఈ విధంగా కొంచెం గ్రైండ్ అయ్యాక నేనైతే 3-4 స్పూన్ల తేనెను తీసుకున్నాను. ఇదైతే ఊరి దగ్గర తెచ్చిన స్వచ్ఛమైన తేనె. మీ దగ్గర తేనె ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి బెల్లం కూడా వేసుకోవచ్చండి. కానీ తేనె వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, రాగి పిండి అనేది ఈ విధంగా చిక్కగా అయినాక దీన్ని చల్లారనివ్వండి. ఈ విధంగా కొంచెం సేపు పక్కకు పెట్టేసుకొని దీన్ని అయితే మిక్సీ జార్లో కలుపుకోవాలి. ఈ రాగి జావనైతే చల్లారినాకనైతే మిక్సీలోకి తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా రాగి జావ తీసుకున్నాక పాలు కూడా కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. మీకు తినేలాగా కావాలంటే కొంచెం రాగి పిండి ఎక్కువగా తీసుకొని ఇంకా కొన్ని పాలు అయితే ఎక్కువగా తీసుకోండి. నేనైతే ఈ రెసిపీకి నేను తీసుకున్న జావ పిండికి ఈ పాలకైతే సరిపోతుంది. మీకు తినేలా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా కొన్ని పాలు పోసుకొని అయితే మిక్స్ చేసుకోండి. పిల్లలు అయితే తినేలా ఇష్టపడరు, అందుకని నేను ఈ విధంగా పలచగానైతే చేశాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక గ్లాస్లోకి అయితే తీసుకున్నాను. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. యాపిల్ కానీ, గ్రేప్స్ కానీ, ప్రొమోగ్రనేట్ కానీ వేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది. సన్నగా తరిగి వేసుకోవాలి. నా దగ్గరనైతే ప్రజెంట్ లేక నేనైతే వేయలేదు. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే బాదం అయితే సన్నగా తరిగి ఇలా పైన అయితే వేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. తాగుతుంటే పంట కింద తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది మా ఇద్దరు పిల్లలకైతే సరిపోతుంది. పెద్దవారికైనా చిన్నపిల్లలకైనా డైలీ డైట్లో యూజ్ చేయొచ్చు. టిఫిన్ ఏం లేకుండా ఇది ఒక గ్లాస్ తాగితే చాలు. పిల్లలైతే వీక్గా ఉన్నారు అనుకున్న పిల్లలకైతే ఈ రెసిపీని అయితే పెట్టండి, చాలా బలంగా ఉంటారు. చాలా హెల్తీ రెసిపీ. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.